ఈరోజు మనం కొన్ని పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో ఉన్నటువంటి మాటలు మనం జ్ఞానం చేసుకోబోతున్నాం, అంటే పరిశీలన చేయబోతున్నాం. ఈ పరిశీలన చేసేటప్పుడు దేవుని ఉద్దేశాలు మనకు అర్థమయ్యేటట్లుగా, దేవుని చిత్తం మనం గుర్తిరిగేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనం వాక్య పరిశీలన చేస్తున్నప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. యెరూషలేము నుండి ప్రార్థనను ముగించుకొని తిరిగి వెళ్తున్న నపుంసకుడు వాక్యం చదువుతూ ఉంటే ఆ వాక్యం అతనికి అర్థం అవ్వకపోతూ ఉన్నప్పుడు ఫిలిప్పును దేవుని ఆత్మ తోడుకుని వెళ్ళి ఆ వాక్యమును విశుద్ధపరిచాడు. అలాగే ఈనాటి దినాల్లో వాక్యం పట్ల అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశం మీదైతే దాన్ని విశుద్ధపరిచే ఉద్దేశం దేవునిది. స్తోత్రం చెప్పండి. వాక్యం చదవాలన్న ఆసక్తి మీకుంటే వాక్యం చదివేటప్పుడు ఆ వాక్యమందలి మర్మములు, ఆ వాక్యమందలి దేవుని చిత్తం బయలుపరిచే ఉద్దేశం దేవునిది. ఈరోజు నిజంగా నీవు వాక్యం వినటానికి నువ్వు సిద్ధపడితే చాలా విషయాలు దేవుడు నీతో మాట్లాడతాడు. చాలా విషయాలు అంటే మన భక్తి జీవితంలో మనం కలిగి ఉండవలసిన సందర్భాలు. దేంట్లో చెప్పండి? దేంట్లో? భక్తి మన భక్తి దేవునికి ఇష్టం అవ్వాలి. ఏమి ఇష్టం అవ్వాలి? మన భక్తి మనకు దేవునికి ఇష్టం అవ్వాలి.